బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. సో తమ్నైల్ చూసాక మీకు అర్థమైపోయింది కదా. సో నేను మా మమ్మీ ఇవాళ కైలాసగిరి చూద్దామని వెళ్ళామన్నమాట. సో మా మమ్మీ రోప్ వేలో వెళ్దాం ఎలా ఉంటుందో చూద్దామని అడిగారనమాట. సో నేను కూడా ఎక్కలేదు కదా, చాలా రోజులు అయిపోయిందని వెళ్ళాం. పెద్దవాళ్ళకి అప్ అండ్ డౌన్ 150 తీసుకున్నారండి, చిన్న పిల్లలకి 80 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో చాలా 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 బాగుంటుందండి ఇక్కడ నుంచి వ్యూ అయితే. రోప్ వేలో మన వైజాగ్లో ఎక్కడా లేదనమాట. సో చాలా అద్భుతంగా కనిపిస్తుంది బీచ్ మాత్రం పైకి వెళ్తుంటే. వైజాగ్లో ఉండి ఎవరైతే కైలాసగిరి చూడలేదో వాళ్ళైతే ఇంకా నేను ఏం చెప్పలేను, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా కైలాసగిరి వెళ్ళి రండి. సో చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నేను అప్పుడెప్పుడో మా ప్రీ వెడ్డింగ్ షూట్ కొన్ని క్లిప్స్ అయితే నేను అక్కడ తీపిచ్చాను అనమాట. సో చాలా బాగా వచ్చిండే. సో మా మమ్మీ నేనైతే అలా కూర్చున్నాము, కానీ కొంచెం అన్ఈజీగా అనిపించింది. ఎందుకంటే అది పైకి వెళ్తుంటే కొంచెం కడుపులో తిప్పినట్టు అనిపించింది నాకైతే. మీరు వెళ్ళినట్టయితే నాకు కింద కామెంట్స్లో పెట్టండి మీకు ఎలాగ అనిపించిందో. ఇది నా ఒరిజినల్ ఇన్సైడ్ రియాక్షన్ అనమాట. అలాగ ఉంటుండే నాకు కూడా, కానీ పైకి చెప్పలేదు నేను. అలాగో పైకి అయితే చేరుకున్నామండి. సో అక్కడ మళ్ళీ బ్యాక్ అంటే కిందకి దిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కించుకొని కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఒకటి 1 by 1 అలా తిరుగుతూనే ఉంటాయి. మనకి కైలాసంలో శివపార్వతులు ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటారనమాట. శివపార్వతులు అంతే చక్కగా చాలా హైట్లో ఉంటుంది ఈ స్టాచ్యూస్ అనేవి. అందుకే ఈ ప్లేస్ ని కైలాసగిరి అని పిలుస్తారనమాట. వైజాగ్ టూరిజంలో ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ అండి. చాలా చాలా నీట్గా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ. నేను వెళ్ళినప్పుడు అంటే దాదాపు ఒక 5 years కింద నేను వెళ్ళినప్పుడు ఇంత డెవలప్మెంట్ అయితే లేదు. ఇప్పుడు మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట ఇక్కడ. కానీ వర్షం పడేటప్పుడు మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే మొత్తం చెట్లే ఉంటాయి కాబట్టి. సో చాలా ఇబ్బంది పడతారు చిన్నపిల్లలతో. ఎక్కడ పాములు కానీ ఏమన్నా వస్తే చాలా ఇబ్బంది. అందరూ ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటారండి, ఖచ్చితంగా మీరు కూడా తీసుకోండి. అండ్ శివపార్వతులు స్టాచ్యూ ముందే ఇక్కడ అన్న పిల్లలు కానీ పెద్దలు కానీ డ్రాయింగ్ వేస్తున్నారు. చాలా బాగా వేశారు, నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకవేళ వేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా వేయించుకోండి. 300 రూపీస్ తీసుకుంటున్నాడు ఆ అన్న. అండ్ దానికి ఎదురుగానే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది మనకి. ఈ వ్యూ పాయింట్ నుంచి చాలా బాగా మనకి బీచ్ అనేది మొత్తం కనిపిస్తుంది అనమాట. ఎక్కడి నుంచి ఏమేమి ఉన్నాయో మనకి ఈ రిషికొండ బీచ్ కానీ, సాగర్ నగర్ కానీ, రాడిషన్ బ్లూ రిసార్ట్ కానీ, వైఎస్ఆర్ వ్యూ పాయింట్ కానీ ఇవన్నీ మనకి పాయింట్ అవుట్ చేసి చూపించారు. మనకి ఇక్కడ నుంచి అన్నీ అలా కనిపిస్తాయి అనమాట. వ్యూ మాత్రం అదిరిపోతుంది. అండ్ వర్షాకాలం వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట. అంటే గ్రీనరీ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అక్కడ మొత్తం నడకే ఉంటుంది. అండ్ కార్స్ కూడా ఎలా ఉంటుందండి, కొంచెం అమౌంట్ పే చేసుకోవాలి. కార్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోవచ్చు కార్తో. కొద్దిగా ముసలి వాళ్ళు, నడక రాని వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదనమాట, వాళ్ళకు కూడా వెహికల్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటుందన్నమాట. దానికి కూడా కొంచెం అమౌంట్ అయితే మనం పే చేసుకోవాలి. సో ఆ ట్రాలీ మొత్తం తిప్పి చూపిస్తుంది మీకు. కైలాసగిరి చూడాలంటే కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా అదిరిపోతుంది. ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాను నేను, అవి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ కైలాసగిరిలో కొత్త అట్రాక్షన్ ఏంటంటే ఐ లవ్ కైలాసగిరి అనమాట. లవ్ అని చాలా బాగుందన్నమాట ఈ ప్లేస్ మాత్రం. ఫోటోషూట్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రండి. అండ్ ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకైతే ఒక హ్యాపీ మూమెంట్ అయితే జరిగింది, నాకైతే మస్తు అనిపించింది. సో అది కూడా మీకు అందరికీ షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అనమాట. నేను మన సబ్స్క్రైబర్స్ నాకు ఇక్కడ కలిసారనమాట, నా న్యూ ఫ్రెండ్స్ అన్నమాట. అబ్బా మస్తు చెప్తున్నారు సిస్టర్స్ లెక్క. మీ పేరు? శిరీష. ఓకే, మీ పేరు? మాధురి. శిరీష అండ్ మాధురి గారు. సో వీళ్ళు చాలా చాలా ఫన్నీ అనమాట. నాకైతే మస్తు టైంపాస్ అయింది వీళ్ళతో. సో చాలా ప్యూర్ సోల్ అండి.
థ్యాంక్ యూ. మా మమ్మీ చూడండి ఒక రాణిలాగా ఉంది కదా, అంతేనండి, అమ్మలు ఎప్పుడు రానులే. సో అది అయిపోయాక మా మమ్మీ ఫోటోషూట్ అయిపోయాక ఇక్కడ టీ మ్యాజిక్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ట్రైన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మేము ట్రైన్ ఎక్కలేదు, ఇంకా 1 అవర్ అలా వెయిట్ చేయాలంట ట్రైన్ కోసం మూవ్ అవ్వడానికి. సో మాకు అంత టైం లేకుండే, మా మమ్మీ ట్రైన్ అప్పుడే. సో సరే అని తొందరగా వెళ్ళిపోయాం. సో మళ్ళీ మేము రోప్ వేలోంచే మేము కిందకి దిగామన్నమాట. అండ్ ఇంకా చాలా లోపల అయితే ప్లేసెస్ ఉన్నాయి. మాకు టైం సరిపోలేక మేమైతే రిటర్న్ అయిపోతున్నామండి. సో బీచ్ వ్యూ చూడండి ఎంత బాగుందో, అసలు కనుమెరుగ మొత్తం బీచే ఉంది. సో వైజాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ ప్లేస్ని కూడా మీ బకెట్ లిస్ట్లో అయితే పెట్టుకోండి. సో వైజాగ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కైలాసగిరి వెళ్ళండి, బై రోప్ వేలోనే వెళ్ళండి. సో డబ్బులు గురించి ఆలోచించకండి. సో ఒక్కసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. సో ఆ బీచ్ వ్యూ కోసమైనా మీరు తప్పకుండా వెళ్ళాలి. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఎవరైతే వైజాగ్ వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని అనేది షేర్ చేయండి. అండ్ వర్షాకాలం వైజాగ్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.